మేము తండాల పంచాయతీల కోసం కడుపు కట్టుకొని కేసుల పాలై లాఠీల దెబ్బలు తినుకుంటా ఉపవాసం ఉండుకుంటా ఆర్థికంగా ఇబ్బంది పడి అవమానాలు పడి 30 సంవత్సరాలు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మంత్రులు మాధవరెడ్డి కానించి పోచారం శ్రీనివాసరెడ్డి కానించి నాగం జనార్దన్ రెడ్డి కానించి అందరినీ బొత్స కానించి జానారెడ్డి కానించి పంచాయతీ మంత్రులను అడుక్కుంటా కొట్టుకుంటా వస్తే తండాల పంచాయతీలు మేనిఫెస్టో పెట్టిరు తప్ప మా తండాల పంచాయతీలను గౌరవించింది కాక అవమానించినారు. మా తండాలో మా రాజ్యం కావాలి, సుపరిపాలన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు మా తండాలో మేము పరిపాలించుకోవాలి, ఇంకోళ్ళ కింద మేము ఉండొద్దని మేము నినదించి కొట్లాడితే మమ్మల్ని లెక్క చేసిన నాదులు లేదు. ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు. అరే బిడ్డ సంజు హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, చచ్చిపోగాలే నాగేంద్ర రెడ్డి గారిని పంపించి వాని లేపురి సావగాలని సీనని వచ్చిన ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వచ్చారు, లేపుపోరి సావగాలే తండాల పంచాయతీ తండాలు తెలంగాణ రాగానే నేను ఒక్క సంతకంతో పెట్టిస్తాను. ఇవాళ 3250 తండాలను గ్రామ పంచాయతీ చేసిన మహనీయుడు కేసీఆర్. ఆ మహనీయుడు అది సమానత్వాన్ని ఆలోచించింది కాబట్టి తండాలను గ్రామ పంచాయతీ చేసి స్వపరిపాలన మా గిరిజనుల చేతికి ఇచ్చిండు. ఇది మా జాతి ఇస్రాకులో ఉప్పు వేస్తే మర్చిపోలేని జాతి. ఆనాడు ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ లో మా లంబాడీలను కలిపితే మా తల్లిని కన్న తల్లిని తల్లి అంటూనే మాకు రిజర్వేషన్ ఇచ్చింది కాదు, ఇందిరాగాంధీని మా తల్లి అనుకున్నాం. ఆ మా తల్లిని అనుకుని కాంగ్రెస్ పార్టీ 8 సంవత్సరాలు మోసినాం. కానీ మాకు మొండి చేయి చూపించింది కేసీఆర్ గారు. తెలంగాణ తేవడంతో తండాలో పంచాయతీ ఇచ్చారు. అందుకని మీ చేతుల నుంచి ఇవాళ అంబేద్కర్ రాష్ట్ర తండాలో చేయించాలని చెప్పేసాం. అన్న ఇంకోటి కూడా చెప్పాలి, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మేము 6% రిజర్వేషన్ మాది, మా గిరిజనులకు 6% మాత్రమే ఉండింది. మాకు కూడా తెలియదు తెలంగాణ వస్తే మా జనాభా పెరుగుతుంది, మా రిజర్వేషన్ పెరుగుతుందని. కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, అరే తెలంగాణ వస్తే గిరిజనుల జనాభా 12% ఉంటుంది, మీ జనాభా ప్రకారం 6 నుంచి 12% పెరుగుతారు బిడ్డ, తెలంగాణలో భాగస్వామ్యం కంటని పిలుపునిచ్చిండు. తెలంగాణ ఇవాళ వచ్చిన తర్వాత 12% లెక్కల్లో 10% తెలితే ఒకటే ఒక జీవోతోడు 10% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారి ఉంది. కాబట్టి ఇవాళ తండాల పరిస్థితిలో ఈ విశ్వాసాన్ని చూపించుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించే భాగ్యాన్ని మిమ్మల్ని కోరినాం. ఎంతో కష్టపడ్డాం ఈ ప్రోగ్రామ్ కు, ఎన్నో ఇబ్బందులు. ఈ టెంట్ వేసే కానించి ఈ మొత్తం మొబిలైజేషన్ కానించి రూపాయి ఖర్చు మొత్తం ఒక అన్నదాన కార్యక్రమం చేసిన మా మహేశ్వరకు అందరూ గట్టిగా చెప్పడం ద్వారా వారికి ధన్యవాదాలు. మిత్రులారా, ఏదేమైనా మా తండాలు ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయన్నా కేసీఆర్ గారి దేవల్ల, తండాలు పంచాయతీలు అయినా కేసీఆర్ దేవల్ల. అంతేకాదు సేవలాల్ మహారాజ్ టెంపుల్ రామరావు మహారాజ్ గారి చేతుల మీద ఇక్కడ జరిగింది. భారత రాజ్యాంగాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంది కేసీఆర్ గారు. అది పరిపాలనలో మనకు చూపించిండు. ఇప్పుడున్న మహనీయుడు వల్ల మొత్తం ఇస్తామంటే టక్కాటక మేమైతే మా లమ్మడోళ్ళు గుద్దుడు మా తండాల్లో 80% ఓటు గుద్దు పడేసినాం. పోయి కూర్చుండు. ఇక ఎట్లుంటుందంటే గుర్రాలు ముందు కలిసినప్పుడు మూతులు లాక్కుంటాడ, ఎంత తిరిగిన తర్వాత తన్నుకుంటాడట. చెప్తేనేమో సిగ్గుపోతుంది, చెప్పకపోతేనేమో బాధ అవుతుంది. ఏం చేసిండు, మొత్తం ఓటు వేసిన మా లంబాడీలను నిండా ఉంచిండు. ఒక మంత్రి పదవి లేదు. ఇప్పటికీ 2022-23లో అన్నవాళ్ళు 543 కోట్ల మాడా నిధులు ఇలా గిరిజనులకు లోన్లు ఇస్తే అవి కూడా ఆపేసారు. 23-24 కూడా ₹1 ఇయ్యని పరిస్థితి ఉన్నది. ఎటు పోవాలి తండాలు? మళ్ళా ఇదే పరిగి నుంచి బొంబాయి, దుబాయ్, పూణే, మళ్ళీ ఓరి బిడ్డ అని ఏం చేసిండు మొన్న రేవంత్ రెడ్డి. మంచి చేయరని ఆయన కేసీఆర్ గారు కుండ నిండా ఇచ్చిపోతే మా లమ్ముడల జోలికొచ్చి లగర్లలో ఆయన నియోజకవర్గంలో సిగ్గు తప్పి మా భూమిని నాకోవడానికి ప్రయత్నం చేసిండు. ఎక్కడైనా ఉన్నా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఆయన నియోజకవర్గంలో మా లమ్ముడల జోలికొచ్చి నిన్ను పెద్దోని చేసిన ముఖ్యమంత్రిని లమ్ముడలు లేకపోతే నువ్వు లేవు వాళ్ళ భూముల జోలికొచ్చి కేసులో పాలు చేసి నెలలు తరబడి జైలు వేసినటువంటి చరిత్రను మూట కట్టుకున్నావు. ఎప్పుడు మా జాతి మర్చిపోదు, కడుపులో పెట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు చూపిస్తాం బిడ్డ, సమయం వచ్చినప్పుడు చూపిస్తాం. రాసి పెట్టుకోరి. ఇది ఈ ప్రోగ్రాం చేస్తుంటే ఈ కార్యక్రమానికి మా ఎంప్లాయీస్ అందరు తలా ఒక సహకారం చేసుకుంటా, తలా ఒక దానికి రూపాయి సాయం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులు అక్కడి నుంచి మా వాళ్ళ ఫోన్లు, మీరు ఉద్యోగాలు చేస్తారా, మీ ఉద్యోగాలు ఉంటాయిరా బిడ్డ. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. ఉద్యోగం పోతే నీ కుర్చీ కూడా పీకేసే పనిలో మా గిరిజన జాతి, ఈ బహుజన జాతి మొత్తాన్ని మేము కలుపుతాం. మా జోలికి వచ్చినాడు మేము కూడా చూసుకుంటాం. కబడ్దార్ అన్న, దయచేసి మీరు మా జాతి పక్షాన మహబూబాద్ లో ధర్నా చేసినప్పుడు ఒక మాట చెప్పినారు. బీఆర్ఎస్ అంటే
భారత రాష్ట్ర సమితి ఒకటే కాదు, బంజారా రాష్ట్ర సమితి అన్నారు. చాలనా? మేము నిజంగా కోల్పోయినాం, మాకు నష్టం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆడపిల్లలు నమ్ముకున్నాం, పెళ్లి చేసే పరిస్థితి లేకుండా కూలినాలు చేసుకున్న జాతి మా జాతి. కళ్యాణ లక్ష్మితో మమ్మల్ని గౌరవించారు, మాకు రైతు బంధుతో గౌరవించారు, తండాలు పంచాలిచ్చి మా రాజ్యం నింపారు. మేము ఇన్ని సంవత్సరాలు పోరాటానికి గౌరవించారు. మేము కంకణపోతులం అవుతాం, మేము కూడా గజ్జ కట్టుకుంటాం, మీతో పాటు మేము కూడా నడుస్తామని సందర్భంగా మీకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటూ జై భీమ్, జై సేవలాల్. ధన్యవాదాలు.